హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జయంతి, గైనకలాజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. సో వెల్కమ్ టు అవర్ ఎక్సర్సైజ్ సెషన్. సో ఈ వీడియోలో మనం ఫర్టిలిటీకి కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ చూద్దాం. దీనికి మన డాక్టర్ మేఘన మేడం ఇవాళ మనకి ఎక్సర్సైజెస్ చూపించడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ పోజ్ వచ్చేసి మనం పద్మాసనం అంటాం. ఇలా నిటారుగా కూర్చొని కాళ్ళు రెండు ఫోల్డ్ చేసుకొని, సో నిటారుగా కూర్చొని కాళ్ళు రెండు ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఈ ఆసనం వల్ల మనకి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది అండ్ పెల్విక్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఓవరీస్కి కానీ పెల్విక్ ఆర్గన్స్కి యూట్రస్కి కానీ బ్లడ్ సప్లై ఎక్కువ అవడం వల్ల ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ పోజ్ వచ్చేసి మనకి బటర్ఫ్లై పోజ్. సో ఇలా నిటారుగా కూర్చున్న తర్వాత కాళ్ళు రెండు ఫోల్డ్స్ చేసి ఈ పాదాల దగ్గర ఇక్కడ ఫోల్డ్ చేసి రెండు టచ్ చేయడం, దీన్ని బటర్ఫ్లై పోజ్ అంటాం. ఈ పొజిషన్లో కూడా మనకి పెల్విక్ పార్ట్ అనేది మనకి స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది అండ్ మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ లేకపోతే ఇంకా పెల్విక్ పెయిన్స్ కానీ ఏమైనా ఉంటే కూడా మనకి పెల్విక్ స్ట్రెచ్ అవ్వడం వల్ల కొంచెం ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. దీనివల్ల ఫర్టిలిటీ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ పోజ్లో కూర్చున్న తర్వాత కాళ్ళు రెండు కూడా ఇలా థైస్ మోకాళ్ళ దగ్గర మనం ఊపడం వల్ల కూడా బ్లడ్ సప్లై పెల్విక్ ఆర్గన్స్ కి ఎక్కువ అవడం జరుగుతుంది. సో మన నెక్స్ట్ పోజ్ వచ్చేసి కోబ్రా పోజ్. సో ఫస్ట్ ఇలా నిటారుగా కూర్చుని మనం ఇలా బోర్లా పడుకునేసి మనం చేతుల సహాయంతో కొంచెం నడుం పైకెత్తి ఆకాశం వైపు తలెత్తి చూడాలి. ఇలా దీన్ని కోబ్రా పోజ్ అంటారు. ఇలా 20 సెకండ్స్ పాటు ఈ పొజిషన్లో ఉండడం వల్ల మనకి బ్యాక్ మజిల్స్ కానీ బ్యాక్ బోన్ కానీ స్ట్రెంగ్తన్ అవుతుంది అండ్ పెల్విక్ ఆర్గన్స్, ఈ అబ్డామెన్ పార్ట్ కూడా మనకి మజిల్స్ కానీ ఈ బ్లడ్ ఫ్లో వీటికి పెరిగి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మన నెక్స్ట్ పోజ్ వచ్చేసి బ్రిడ్జ్ పోజ్. ఇలా నిటారుగా పడుకున్న తర్వాత కాళ్ళు రెండు ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసి నడుం భాగం పైకెత్తేసి చేతులు ఇలా పెట్టడం వల్ల మనకేంటంటే ఇక్కడ థైరాయిడ్ గ్రంథి నుంచి మిగతా ఎండోక్రైన్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి వాటికి కూడా బ్లడ్ సప్లై అయ్యి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక అవి కూడా కరెక్షన్ అవ్వడానికి ఈ పోజ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పెల్విక్ ఆర్గన్స్ కానీ స్పైన్ కానీ ఇవన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతాయి ఈ ఎక్సర్సైజెస్ వల్ల. సో ఫర్టిలిటీ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ పోజ్ కూడా మనం ఒక 20 సెకండ్స్ ఇలా చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్వర్డ్ బెండింగ్ పోజ్ అనమాట. ఇలా నిలబడి ఉన్నాక ఈ నడుం పార్ట్ దగ్గర ఇలా బెండ్ చేసి ఎంత వీలైతే అంత బెండ్ అయ్యి కాళ్ళని ఇలా పట్టుకొని ఒక 20 సెకండ్స్ పాటు ఇలా బెండ్ అయ్యి ఉంటే ఈ పొజిషన్లో మనకి ఫర్టిలిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మన నెక్స్ట్ పోజ్ వచ్చేసి ఈ లెగ్స్ వాల్ మీద పెట్టడం, అంటే వాల్ పోజ్ అనొచ్చు దీన్ని. సో ఇలా మనం వెళ్ళకెళ్ళి పడుకొని మనం ఈ పెల్విక్ పార్ట్ దగ్గర 2 లెగ్స్ బెండ్ చేసి ఇలా వాల్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన కాళ్ళ దగ్గర ఉంచిన బ్లడ్ ఫ్లో అంతా మనకి కిందికి వచ్చేస్తుంది. వీనస్ బ్లడ్ ఫ్లో అంటాం. ఆ బ్లడ్ ఫ్లో అంతా పెల్విక్ ఆర్గన్స్కి ఈ పార్ట్కి ఎక్కువ సప్లై అవ్వడం వల్ల మనకి ఎండోక్రైన్ అంటే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఎనీ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని మనకి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మనకి ఫర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మనం వీటన్ని ఎక్సర్సైజెస్తో పాటుగా లాస్ట్లో మనం ప్రాణాయామం చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం పద్మాసనంలో కూర్చొని 2 ఫింగర్స్ ఇట్లా ఫోల్డ్ చేసి మనం ఒక నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఒక నాస్ట్రిల్తో ఇన్హేల్ ఎక్స్హేల్ చేయడం వల్ల మనకి బాడీలో ఉన్న యాంగ్జైటీ, ఈ ప్రెగ్నెన్సీ రావట్లేదన్న ఈ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ రిలేటెడ్ టెన్షన్స్ కూడా మనకి యాంగ్జైటీ పోవడానికి ఈ ప్రాణాయామం చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక 30 సెకండ్స్ వరకు కూడా ఈ ఇన్హేల్ ఎక్స్హేల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. సో ఇప్పటివరకు చూసారు కదండి, ఎక్సర్సైజెస్ మనం డైలీ బేసిస్గా చేయడం వల్ల మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్తో పాటు ఈ ఎక్సర్సైజెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి.